దేవీపట్నం సచివాలయంలో విధులు నిర్వహిస్తున్న సౌమ్య గారిని నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు ముఖానికి మాస్క్ వేసుకుని ఈ రోజు కిడ్నాప్ చేయడం జరిగింది. ప్రభుత్వ కార్యాలయం మధ్యలో నుంచి కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. ఇది మామూలు ఘటన కాదు, ప్రజలకి భద్రత లేదని సంకేతం. సెక్రటేరియట్ లాంటి అధికార స్థలంలో ఒక మహిళని అత్యంత కిరాతకంగా నలుగురు వ్యక్తులు కిడ్నాప్ చేస్తుంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? ఎందుకు నిశ్శబ్దంగా ఉంది? ప్రజల భద్రతకు ఈ ప్రభుత్వం బాధ్యత కాదా? ఈ ఘటనకు బాధ్యతలు ఎవరు? ఈ దాడి వెనకాల ఎవరున్నారు? ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలే రాజులని మర్చిపోయిందా ఈ ప్రభుత్వం? సర్వవరంలోని సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న శ్రీ సౌమ్యను గురువారం ఉదయం ఆఫీస్ నుంచి కొంతమంది ఎత్తుకెళ్లారు. ఆఫీస్ కు వచ్చిన దుండగులు ఇన్నోవా కారులో బలవంతంగా ఎక్కించుకుని వెళ్లిపోయారు. అక్కడ కొంతమంది వీడియో తీయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే చివరకు ఆమె గతంలో ప్రేమించిన వ్యక్తి కసింకోట అనిల్ కుమారే ఆమెను మరొక 5 వ్యక్తులతో కలిసి కిడ్నాప్ చేసినట్లు తేలింది. ఈ కేసులో తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు శరభవరం, మారేడుమిల్లి రవాణా మార్గాల్లోని అన్ని సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించారు. అంతేకాదు ఇన్నోవా వాహనాన్ని గుర్తించేందుకు అన్ని చెక్ పోస్టులను అలర్ట్ చేశారు. చివరికి కిడ్నాపర్లను ఒడిశాలోని చిత్రకొండలో పట్టుకున్నారు. పిచ్చోడి చేతిలో రాయిలా ఉంది నీ పరిస్థితి. నీ చేతిలో ఒక మొబైల్ ఫోన్ ఉంటాం, అసలు ఆఫ్ నాలెడ్జ్ తో ఆఫ్ వీడియోలు చేస్తున్నావు. అలా ఎప్పుడో జరిగిన సంఘటన కూడా నిన్న జరిగినట్టు నువ్వు సృష్టించే పరిస్థితులు తగలడ్డాయంటే నీ పరిస్థితి ఎలా ఉన్నదన్నది, మెంటల్ గా నీ పరిస్థితి కొంత వీక్ గా ఉన్నదన్నది కూడా మాకు అర్థమవుతుంది. ఏదైతే సౌమ్య కిడ్నాప్ కేసు ఉందో అది ఎప్పుడో 7 months క్రితం, అంటే ఇంకా 7 నెలల క్రితం జరిగినటువంటి సంఘటన. ఒక్క రోజులోనే ఆ కేసును ఛేదించి ఆ అమ్మాయి ప్రేమ కారణంగా బయటకు వెళ్ళిపోవడం, దాన్ని వెంటనే పోలీసులు ఛేదించడం కూడా జరిగింది. దాన్ని ఏదో నిన్న జరిగినట్టు నువ్వు 13 గంటల క్రితం నువ్వు దాన్ని పోస్ట్ చేయడం జరిగింది. ఈ ప్రభుత్వం మీద నువ్వు ఏదో బురద జల్లుదామని చెప్పి నీ ఇష్టం వచ్చినట్టు నోటికి ఎంత వస్తే అంత నువ్వు ఏ ఆధారాలు లేకుండా నిరాధార ఆరోపణలు చేస్తున్నావు అనడానికి గల కారణం ఈ ఒక్క వీడియో చాలని నీకు తెలియజేస్తున్నాం.